మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. టైం అయిపోతుంది. టైంకి ఒక్క బస్ కూడా రావట్లేదేంటి? ఆటో కట్టించుకుని వెళ్ళిపోదామంటే అంత డబ్బు కూడా లేదు. పాపం నాన్న నా కోసం టెన్షన్ పడుతూ ఉంటారు. మేం రెడీ నాన్న. అక్క రావడమే ఆలస్యం. నేను కూడా మీ అక్క కోసం ఎదురు చూస్తున్నానమ్మా. 3 గంటలకల్లా ఇంటికి వచ్చేమని చెప్పాను, ఇంకా రాలేదు. నా మనవరాలు మనిషి అనుకున్నావా, మిషన్ అనుకున్నావా? సిటీలో ట్రాఫిక్కి అనుకున్న టైంకి పనులు అవ్వాలంటే అదృష్టం ఉండాలిరా. అమ్మాయి ఆలస్యంగా వస్తే మగ పెళ్లి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనండి. ఏమనుకుంటారు నా బొందా? నా మనవరాలు అందానికి గుణానికి ఆలస్యమైనా సరే కళ్ళకద్దుకుని మరి పెళ్లి చేసుకోవాలి. దీపా, అక్క నంబర్కి ఫోన్ చేయి. తీయడం లేదు నాన్న. ఫోన్ కూడా తీయకుండా ఎక్కడుందమ్మా? జ్యోతి, జ్యోతి, సత్తమ్మా, నీ పెళ్లి చూపులకని ఉదయం నుండి మీ ఇంట్లో హడావుడి చేస్తున్నారు. నేను ఆఫీస్ నుండి తొందరగానే బయలుదేరాను. చాలాసేపటి నుండి బస్సు లేకపోయేసరికి ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంటికి ఫోన్ చేసావా? అయ్యో చేయలేదు. అయ్యో, దీప 2 సార్లు ఫోన్ చేసింది. తిరిగి ఫోన్ చేయడం ఎందుకు కానీ తొందరగా వెళ్ళిపోదాం రా, ఆటో ఎక్కు. సత్యమ్మా, ఇప్పుడు నీకు బేరాలు వచ్చే టైం కదా, నా వల్ల వాటిని చెడగొట్టుకోవడం ఎందుకు? కాసేపు బస్ కోసం చూస్తాను. బస్సులు ఎప్పుడొస్తాయో ఏమో. నీకోసం ఇప్పటికే మీ నాన్నగారు కంగారు పడుతుంటారు. ఆలస్యం చేస్తే నిన్ను వెతుక్కుంటూ మీ ఆఫీస్ వరకు వచ్చినా వచ్చేస్తారు. నా మాట విని ఆటో ఎక్కు. రా రామ్మా. సరే శాస్త్రి గారు, రండి. సుశీల, పెళ్లి కొడుకు వాళ్ళు బయలుదేరుతున్నారంట. మన అమ్మాయి ఏమో ఇంకా రాలేదు. అక్క ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రెడీ అవుతుందో. రెడీ అవడం ఎందుకే? మీ అక్క నాలాగే నేచురల్ బ్యూటీ, మేకప్ అవసరమే లేదు. రాగానే గుమ్మంలోనే చూపించేస్తే పోతుంది. థ్యాంక్స్ అత్తమ్మా. అమ్మా జ్యోతి, ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది? అవసరం మనది కదా నాన్న, అందుకే ఒక్క బస్ కూడా టైంకి రాలేదు. సత్తమ్మ రాకపోయి ఉంటే ఇంకా ఆలస్యం అయ్యేది. నీ ఫోన్ ఎక్కడుందమ్మా? ఎన్నిసార్లు కాల్ చేసినా ఎందుకు తీయట్లేదు? బ్యాగ్లోనే ఉండిపోయింది నాన్న. తిరిగి కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ సత్యమ్మ ఆటోలో ఎక్కి బయలుదేరాను కదా అని నేను ఊరుకున్నాను. సరే అమ్మా, నువ్వు తొందరగా వెళ్ళి రెడీ అవ్వు. పెళ్లి కొడుకు వాళ్ళు బయలుదేరారంట. నానమ్మ అవసరం లేదని చెప్పింది కదమ్మా. మీ నాన్నమ్మ అలాగా అంటుంది, కానీ నువ్వు ముందు అక్కని తీసుకెళ్ళు. రా అక్క. భగవంతుడా, ఏ ఆటంకం లేకుండా ఈ సంబంధమైన ఖాయం అయ్యేలా చూడు తండ్రి. కావేరి, నీకు నా మీద కోపం పోయిందా? కోపమా? ఎందుకు? అయితే పోయినట్టే.
నిన్న జరిగిన గొడవ మనసులో పెట్టుకొని నాతో మాట్లాడవేమో, ఇప్పుడు నిన్ను ఎలా పలకరించాలో, ఏం మాట్లాడాలో అని నేను చాలా టెన్షన్ పడ్డాను. కావేరి, నీ గురించి నాకు తెలుసు కాబట్టి నేనేం మనసుకి తీసుకోను. మీ అమ్మగారు ఇక్కడి నుంచి వెళ్తూ నీ బాధ్యత నాకు అప్పగించారు. బాధ్యత తీసుకున్న బంధంలో కోపాలు రావు, రాకూడదు. నువ్వు చూడొద్దా, నువ్వెంత బాగా అర్థం చేసుకున్నావో. మా ఆయనే ఇంకా కోపంగా ఉన్నారు. ఎప్పుడు తగ్గుతుందో ఏమో. సూర్య ఎలా ఉన్నా నువ్వు నవ్వుతూ ప్రేమగా మాట్లాడు, ఆ కోపం ఇట్టే పోతుంది. నేను కాదు, ఆయనే వచ్చి మాట్లాడాలి. కావేరి, అవునత్తా, నేను ఏదో నిన్ను బాధ పెట్టానని, అది నా తప్పే అని నన్ను కొట్టినంత పనిచేశారు. అందుకే సాయంత్రం వచ్చి తను నాకు సారీ చెప్పే వరకు నేను మాట్లాడను. కావేరి, అలా ఉండకూడదు. భార్యాభర్తల బంధంలో తగ్గడం ఎప్పుడూ తప్పు కాదు. నా తప్పు లేనప్పుడు నేనెందుకు తగ్గాలి? మానభంగానికి గురైన ఆ అమ్మాయి మీద నాకు జాలి ఉంది, కానీ నేను పెళ్ళైన ఆడవాళ్ల గురించే కదా మాట్లాడాను. కావేరి, మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు? నీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది. వదిలే. అది కాదత్తా, మా ఆయన నా అభిప్రాయం తప్పు అంటున్నారు. అదెలా కుదురుతుంది? నువ్వే చెప్పు. ఏ పాపం తెలియకుండా ఒక అమ్మాయి జీవితం నాశనమైంది. అది ఖచ్చితంగా బాధపడాల్సిన విషయమే. కానీ ఈ రోజుల్లో పెళ్ళైన ఆడవాళ్లు కూడా అంతకన్నా నీచంగా ప్రవర్తిస్తున్నారు కదా. ఒక మగాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు, సర్వస్వం అర్పిస్తారు, అతనే లోకమని కబుర్లు చెప్తారు. కాని కర్మ కొద్దీ అతను వదిలేస్తే క్షణం ఆలస్యం చేయకుండా ఇంకొకడిని పట్టుకుంటారు. వాడితో కూడా సేమ్ డైలాగులు, సేమ్ ప్రేమ. సూర్య మొదటి భార్యని నేనే అని తెలిసి కావాలని ఇలా మాట్లాడుతుందా? అసలు అలాంటి ఆడదానికి ప్రేమ అన్న పదానికి అర్థం తెలుసా? కావేరి, దీని గురించి ఎక్కువ డిస్కషన్ అనవసరం. అందరి జీవితాలు ఒకేలా ఉండవు కదా. అలా అని ఇష్టం వచ్చినట్లు మొగుళ్ళని మార్చడం కరెక్టా? అది ఒక బతికేనా? ఒకసారి మెడలో తాళి పడిందంటే చచ్చే వరకు అదే బంధంతో ఉండాలి. కట్టిన వాడే తన మొగుడు అనుకోవాలి. అంతేకాని ఒకరు పోతే ఇంకొకరు అని తాళి మార్చే కన్నా ఊరి వేసుకుని చావడం మేలు. కావేరి, ఎవరు అలా మార్చాలనుకోరు. కానీ తల రాసి పెట్టుంటే తప్పించుకోవడం సాధ్యం కాదు. లేదత్తా, ఇలాంటి ఆడవాళ్ల రాత దేవుడు రాయడు. ఇల్లీగల్ పనులు చేస్తూ వీళ్లే రాసుకుంటారు. బజారు మనుషులుగా తిరుగుతారు. నోర్మయ్! నోటికెంతొస్తే అంత మాట్లాడతావా? అసలు నువ్వేం అడగాలనుకుంటున్నావు? ఈ సూక్తులు నీతులు నాకెందుకు చెప్తున్నావు? ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు. మనం సలహా ఇవ్వడం వల్ల, ఎగతాళిగా మాట్లాడడం వల్ల ఏమీ మారిపోదు. ఏంటత్తా ఇది? ఎందుకు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు? వద్దు కావేరి, ఈ విషయం గురించి నువ్వింకేమీ చెప్పొద్దు. నేనేమీ వినను. నేను నార్మల్ గానే మాట్లాడుతుంటే నువ్వెందుకు సీరియస్ అవుతున్నా? ఎందుకింత పర్సనల్ గా తీసుకుంటున్నా? చాలా ఆపు. ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు? ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఏంటత్తా వేలు చూపించి మాట్లాడుతున్నా? నన్ను భయపెడుతున్నావా? నువ్వేం చేసినా సరే నేను మాట్లాడతాను. ఒక్కసారి కాదు, 100 సార్లు ఇవే మాటలు అంటాను. నీ దగ్గరే కాదు, మా ఆయన దగ్గర, మామయ్య దగ్గర కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్తాను. ఏం చేస్తావ్? చెంప పగలు కొడతాను. పోయి ఇక్కడి నుండి. సూర్యని కోపడద్దని చెప్పి నేనెందుకు ఇలా చేశాను? ఎంత వద్దని చెప్పినా అనవసరంగా మాట్లాడింది. నేను అరవాల్సి వచ్చింది. హలో శాస్త్రి గారు, ఎక్కడున్నారు? అవునా, సరే సరే, నేను బయటకు వస్తున్నాను. సుశీల, సుశీల, ఏంటండి? పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారే. సరేనండి. నేను లోపల తీసుకొస్తానుండు. దీపా, దీపా, ఏంటమ్మా? అక్క రెడీ అయిందో లేదో వెళ్ళి చూడమ్మా. సరే.
తెలుసా? అయ్యో ఏ ఏంటి ఇది? నిజమక్క, నిన్నిలా చూస్తే పెళ్లి కొడుకు గ్యారంటీగా ఫ్లాట్ అయిపోతాడు తెలుసా? దీపా, రోజు రోజుకి నీ అల్లరి ఎక్కువైపోతుంది. సిగ్గు లేకుండా ఏంటా మాటలు? ఇందులో సిగ్గుపడటానికి ఏముందక్క? ఇంత అందంగా రెడీ అయ్యి పెళ్లి చూపుల్లో కూర్చుంటే పెళ్లికి రెడీ అయినట్టే కదా. సిగ్గుతో ఎర్రబడ్డ నీ బుగ్గని చూస్తుంటే నాకే కొరికెయ్యాలనిపిస్తుంది. ఛీ నోర్మి, నువ్వు నీ మాటలు. నాకనిపించింది నేను చెప్పాను. ఇదే మాట కాబోయే బావగారంటే నువ్వెగిరి గంతేస్తావు కదా. ఎగిరి గంతేయడానికి నేను ఇంకా టీనేజ్ లో లేను. అబ్బా అక్క, నువ్వేదో ముసలిదాని వైపోయినట్టు ఎందుకలా మాట్లాడుతున్నావు? మా ఫ్రెండ్ వాళ్ళ అక్క 31 ఏళ్లకి పెళ్లి చేసుకుంది. నీకింకా జస్ట్ 26 కదా. సో నీ సిగ్గుని బుగ్గలకు హత్తుకొని అమ్మ పిలిచినప్పుడు రావడానికి సిద్ధంగా ఉండు, ఓకేనా? శాస్త్రి గారు, మీరొక్కరే వచ్చారేంటి? అబ్బాయి వాళ్ళు లేరి? ఎందుకండి కంగారు పడతారు? నేను కాస్త ముందయ్యాను, వాళ్ళు వెనకాలే వచ్చేస్తున్నారు. అవునా? మీతో పాటు రాలేదేంటా అని అడిగానంతే. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నారు. నమస్కారం. నమస్కారం అండి. బాబు. నమస్కారం అండి. రండి రండి. రండి, కూర్చోండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. కూర్చోండి. నమస్కారం అండి. అమ్మా. కూర్చోండి. ఆ, మీరు ఇక్కడ కూర్చోండి శాస్త్రి గారు. కూర్చుంటాం. ఆ. ఆవిడేంటండి ఇల్లు మొత్తం స్కానింగ్ చేస్తుంది? మగపిల్లాడి తల్లి కదా, ఇల్లు మొత్తం జల్లెడ పడుతుంది. వెధవది, ఏం ట్రాఫిక్ అండి బాబు! ఆ మూల నుండి ఈ మూలకి రావడానికి గంట పట్టింది. ఈ టైంలో గంటలో వచ్చారంటే గ్రేటే శాస్త్రి గారు. సిటీలో ట్రాఫిక్ జాము భయంకరంగా పెరిగిపోయింది. అవునవును. ఇంకెందుకు ఆలస్యం, అమ్మాయిని రమ్మని చెప్పండి. సుశీల, అమ్మాయి తీసుకురా. సరేనండి. ఆ, మీరు స్వీట్స్ తీసుకోండి. ఆ, వీళ్ళేంటి సత్తమ్మా, తినడానికే వచ్చినట్టు స్వీట్ల మీద దండయాత్ర చేస్తున్నారు? ఆ పెళ్లి కొడుకేంటి గడ్డం పెంచి దేవదాసులా ఉన్నాడు? మన అమ్మాయికి సరిపోతాడంటావా? అవునండి, అందుకే కట్నం వద్దని చెప్పారేమో. బాగా చెప్పావు. ఆ అబ్బాయికి ఉద్యోగం ఎక్కడండి? మాదాపూర్ టెక్ పార్క్ లో. అందుకేనేమో అంత టెక్కుతో ఉన్నారు. తెక్కో నీక్కో, నాకైతే నచ్చలేదు. నచ్చాల్సింది మీకు కాదు, నాకు కాదు, వాళ్ళకి, మన జ్యోతికి. నారాయణరావు గారు, ఇక్కడికి బయలుదేరే ముందే మీ గురించి మొత్తం చెప్పేశాను. ఇక మిగిలిందల్లా వెధవది, పిల్లాడు ఒకరినొకరు చూసుకోవడం, జాతకాలు కలవడం. బాబు,
ఈ హైటెక్ శాస్త్రిదంతా స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యవహారం. అమ్మాయిని ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే ఇప్పుడే అడిగేయండి. నీ పేరేంటమ్మా? జ్యోతి. ఏం చదువుకున్నావు? డిగ్రీ. డిగ్రీలో మీది ఏ గ్రూప్ అండి? బీకామ్. అందుకే అంత కామ్గా ఉంది బాబు. మీకు సంగీతం వచ్చా అండి? రాదండి. పోనీ డ్యాన్స్? నేర్చుకోలేదు. మీ హాబీస్ ఏంటి? సార్ మీ హాబీస్ ఏంటో చెప్పండి సార్. ఆకు. తప్పేవీ లేదమ్మా. వెధవది ప్రశ్నలు ఒకవైపు నుండే కాదు, రెండు వైపుల నుండి సంధిస్తేనే చాలా రంజుగా ఉంటుంది. మీ చిన్నమ్మాయికి దూకుడెక్కువ అనుకుంటా. అదేం లేదండి, ఏదో సరదాకి. వెధవది ఆ మాత్రం సరదా లేకపోతే ఈ కాలంలో నెగ్గుకు రాలేరు. బాబు, మీ ప్రశ్నలు అయిపోయినట్టేనా? ఇంకొకటి ఉంది శాస్త్రి గారు. ఓ, పెళ్ళయ్యాక కూడా మీరు ఉద్యోగం చేస్తారా? చెయ్యకూడదా? కూడదా కాదు, చెయ్యాలి. నాకు కాబోయే భార్య చదువుకొని ఉండాలి, ఉద్యోగం చెయ్యాలి, ఇండిపెండెంట్గా ఆలోచించాలి. మావాడివన్నీ అభ్యుదయ భావాలు. ఆడామగా అని తేడా లేదని చెప్పి మహా లెక్చర్లు దంచేస్తాడు. వెధవది చాలా బాగా చెప్పారు. నారాయణరావు గారు, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళండి. పెద్దలం మనం మాట్లాడుకుందాం. సుశీల, అమ్మాయిని లోపల తీసుకెళ్ళు. అలాగేనండి, రామ్మా. చెప్పండి. చెప్పేదేముందండి, మాకు అమ్మాయి నచ్చింది. మరి అబ్బాయికో? నాకు కూడా నచ్చిందండి. ఇకపోతే కట్నం గురించి ముందుగానే మాట్లాడుకున్నాం కాబట్టి అదేనండి, వెధవది ఒక్క రూపాయి కూడా వద్దన్న విషయం. చెప్పండి. అవునండి, మా కట్నం ఏమీ వద్దు. చాలా సంతోషం అండి. అయితే ఇంకెందుకు ఆలస్యం? పెళ్లికి ముహూర్తాలు పెట్టించేస్తే ఒక పనైపోతుంది. మా ఇంట్లో ఏ శుభకార్యమైనా ముహూర్తం పెట్టే పంతులు గారు వేరే ఉన్నారు. ఆయనకు ఒకసారి అమ్మాయి అబ్బాయి జాతకాలు చూపించి అప్పుడు ముహూర్తం పెట్టిస్తాం. సరేనమ్మా. మరి మేము వెళ్ళొస్తామండి. అలాగే అండి. ఉంటామండి. నమస్కారం. వస్తామండి. వెళ్ళొస్తామండి. మంచిదండి. వెళ్ళొస్తామండి. హా, వస్తామండి. మంచిదండి. వెళ్ళొస్తాం. నేను వెళ్ళొస్తానండి. మంచి శాస్త్రి గారు. శాస్త్రి గారు. నారాయణ గారు, హైటెక్ శాస్త్రి గారు అని పిలవండి, శ్రవణానందంగా ఉంటుంది. హైటెక్ శాస్త్రి గారు, ఆ ఈ సంబంధం ఎలాగైనా ఒకే అయ్యేలా చేసే బాధ్యత మీదేనండి. వేధవది అది హైటెక్ శాస్త్రి డ్యూటీ బాధ్యత. మీరు నిశ్చింతగా ఉండండి. 2 రోజుల్లో మీకు శుభవార్తతో ఫోన్ చేస్తాను. సరేనండి. వస్తానండి. సుశీల, అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు బాగా నచ్చారనిపిస్తుందండి. అవునమ్మా, కాబోయే బావగారు వెళ్తూ వెళ్తూ అక్క వైపు చూసి స్మైల్ తో బాయ్ కూడా చెప్పారు. జాతకాలు కలిస్తే కబురు చేస్తామని చెప్పారు కదా, చూద్దాం. ఆ దేవుడు దయ వల్ల మన జ్యోతికి సంబంధం కుదిరిపోతే ఆ 7 కొండలు నడిచొస్తాను. స్వామివారి గుడి చుట్టూ 7 సార్లు పొర్లు దండాలు పెడతాను. సంధ్య, సంధ్య
ఏమైంది? ఆ కన్నీళ్ళేంటి? కన్నీళ్ళ ఏం లేవండి. లేదు, ఏదో జరిగింది. ఏంటో చెప్పు సంధ్య. అయ్యో ఏం లేదంటున్నాను కదండి. సంధ్య, కావేరి ఎక్కడ? రూమ్లో ఉందనుకుంటా. కావేరి, వచ్చారా? రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏమైంది? అత్త నాతో ఎంత కోపంగా మాట్లాడిందో తెలుసా? చంప మీద కొడతానని కూడా చెప్పింది. సంధ్య అలా ఉందా? అవునండి. నమ్మకపోతే వెళ్ళి అతన్ని అడగండి. నా పెళ్ళాన్ని ఎందుకంత మాట అన్నావని నిలదీయండి. వెళ్ళండి. లేదు, సంధ్య ఎప్పటికీ అలా చేయదు. తొందరపడి ఎదుటి మనిషిని బాధ పెట్టే రకం కాదు. పొరపాటున ఒక మాట అన్నా వెంటనే కరెక్ట్ చేసుకుంటుంది, లేదంటే సారీ చెప్తుంది. అంటే నా మాట నమ్మడం లేదా? నా ఏడుపు అబద్ధం అంటారా? కిచెన్ లో సీసీ కెమెరా ఉన్నా బాగుండేది. కొట్టడానికి చెయ్యెత్తింది మీకు చూపించేదాన్ని. సంధ్య, నువ్వు ఆ మాట అన్నావా? నువ్వన్నది నిజమే అయితే దానికి కారణం ఖచ్చితంగా నువ్వే అయి ఉంటావు. చెప్పు, సంధ్యని ఏమన్నావు? ఇది చాలా బాగుందండి. అత్తని నిలదీయమంటే మీరేంటి నా మీద నిందలు వేస్తున్నారు? అంతేలే, మీ గురించి తెలిసి కూడా చెప్పడం నాది బుద్ధి పొరపాటు. ఇప్పుడే మీ కళ్ళ ముందే అత్త ఆ మాట అన్నదో లేదో తేల్చేస్తాను. పదండి. ఆగు, ఇప్పుడేది నిరూపించాల్సిన అవసరం లేదు, కానీ ముందు నువ్వు ఆ కళ్ళు తుడుచుకొని కిందకా. ఎందుకు? తప్పు నాదే అని మా మామయ్య ముందు అత్త ముందు నిరూపిస్తారా? నా చేతే సారీ చెప్పిస్తారా? కావేరి, మీ మావయ్య అత్త కిందున్నారు. జరిగిందేదో జరిగింది. అదేదో పెద్ద సమస్యలా గొడవ చేయకు. రా, కిందకి వెళ్దాం. ఏంటండి, నాకింత అవమానం జరిగితే మీరంతా తేలిగ్గా తీసుకుంటున్నారు. నన్ను అన్ని మాటలు అన్న తర్వాత కూడా నేను ఊరికే ఉండను. ఈ కాలంలో పెళ్ళైన ఆడవాళ్ళు ఎలా ఉంటున్నారో మాట్లాడుతూ మొగుడికేమైనా అయితే వెంటనే మొగుడిని మార్చేస్తున్నారు, మెడలో తాళికి విలువ ఇవ్వడం లేదు అన్నాను. అలాంటి బజారు మనుషులు బ్రతకడం కన్నా చావడం బెటర్ అని చెప్పాను. ఆడదాని మీద చేయి చేసుకోవడానికి నీకు సెన్స్ లేదా? ఆకాష్, ప్లీజ్, ఈ విషయంలో నువ్వు దయచేసి జోక్యం చేసుకోవద్దు.